హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి లైవ్లోకి రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నాకు రావాలనే ఉంది లైవ్లోకి. బట్ లైవ్లోకి వద్దాము అంటే ఒక్కటే గొడవ, ఒకటే పిచ్చి మెసేజెస్ కంటే నన్ను అర్థం చేసుకొని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళే ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. నువ్వు ఈ వీడియోస్ చేయొద్దు, ఇలా చేయొద్దు, మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అన్నట్లు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లు నాకు అనిపించింది ఫ్రెండ్స్. అందుకే ఇంకా లైవ్కి ఒక 10,000K సబ్స్క్రైబర్స్ అయ్యాక నా గురించి మీరు తెలుసుకుంటారు ఫుల్గా. అప్పుడు నేను లైవ్కి వచ్చినా కూడా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే ఇంక నుంచి లాంగ్ లెంత్ వీడియోసే పెడతాను. లైవ్ అందుకే పెట్టట్లేదు మెయిన్గా. ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, నా మీద ప్రేమ ఉండాలి, బట్ ఆ ప్రేమ నన్ను రిస్ట్రిక్ట్ చేసేలాగా ఉండొద్దు. నన్ను అర్థం చేసుకొని నాతో పాటు మీరు జర్నీ చేస్తారనుకున్నాను. బట్ మీరేంటి అంటే మంచి కంటే నాలో ఉన్న తప్పుల్ని ఎతకడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. తప్పులని కూడా అనను, ఈ సాంగ్సే చేయాలి, ఈ సాంగ్స్ చేయొద్దు, మీరు ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అంటే నా ఇష్టం కదా. ఓకే, అర్థం చేసుకోండి. నాకు నచ్చింది నేను చేయాలనిపించింది చేస్తాను. ప్రతి ఒక్కరూ ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనేవాళ్ళే కానీ సపోర్టింగ్గా ఉండే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నాను, బట్ చేస్తున్నారు, ఓకే చేస్తున్నారు. నన్ను మిస్ అవుతున్న వాళ్ళైతే ఎవ్రీ డే ఇన్స్టా పేజ్లో ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారు లైవ్కి, వీఆర్ వెయిటింగ్ అని దగ్గర దగ్గర 10-15 మెసేజ్లు వచ్చాయి నాకు. సో లైవ్కి వద్దాము అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కొంచెం ఫాలోవర్స్ పెరిగాకే వద్దామని డిసైడ్ అయ్యాను ఈసారి మాత్రం. కొంచెం నన్ను అర్థం చేసుకోండి. నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. లైవ్కి వస్తున్నానని షార్ట్స్ చూడట్లేదు, లాంగ్ వీడియోస్ చూడట్లేదు. మీతో నేను మాట్లాడుతున్నాను, టైం స్పెండ్ చేస్తున్నాను అంటే నాకు మీ నుంచి సపోర్ట్ కూడా అలానే ఉండాలి కదా. సో అందుకని నాకు నచ్చి మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు లైవ్కి వస్తే అనుకున్నాను. బట్ లైవ్కి వస్తే మీరు చాలా కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ కొంతమంది ఏమో అసలు నేనేంటో తెలియదు, నా గురించి తెలియదు, నాతో మాట్లాడలేదు, ఫస్ట్ లైవ్ లోకి వచ్చి అది బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోవద్దంటారు. ఎంత పట్టించుకోకుండా ఉన్నా కానీ మనకి హర్టింగ్ గా అనిపిస్తాయి కొన్ని. సో మీరు నన్ను ఇష్టపడుతుంటే నాలో ఉన్న లోపాలు అండ్ కరెక్షన్ చేసే బదులు ఆ కరెక్షన్ చేయాలి అనుకుంటే కొంతమంది నాకు ఇన్స్టా పేజ్ త్రూ మెసేజ్ పెడతారు. నా కరెక్షన్ చేయాలి అనుకుంటే మ్యామ్ ఇది 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 ఇలా 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 అనేసి చెప్తారు. సో నువ్వు నన్ను కరెక్షన్ చేయాలి, మంచి చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు ఇన్స్టా పేజ్ నుండి మెసేజ్ పెట్టండి, పెడితే నేను అర్థం చేసుకుంటాను. ఓకే, అలా కాకుండా మీ ఇష్టం వచ్చింది, మీకు తోచింది, మీరెంత నా సబ్స్క్రైబర్స్ అవి ఉండొచ్చు, నేనంటే అభిమానం ఉండొచ్చు, నేనంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మీకు నచ్చంది చిన్న పని చేసినా వెంటనే అక్కడే చేయాల్సిన అవసరం లేదు కదా, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడైనా పెట్టొచ్చు. అండ్ ఇంకొకటి, సాంగ్స్ లాగా చూడండి. సాంగ్స్ ఎందుకు పర్సనల్ గా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సాంగ్ బాగుంది, ఇప్పుడు ట్రెండ్ లో ఏ సాంగ్ నడుస్తుందో ఆ సాంగ్ నేను పెడతాను అంతే. నా పర్సనల్ ఫీలింగ్ కాదు, నా పర్సనల్ గా కాదు, ఏది కాదు. ఆ సాంగ్ ఆ రోజు ట్రెండ్ నడుస్తుంది అంటే అందరు పెడుతూ ఉంటారు, నేను పెడతాను అంతే. అంతేగాని నాకు ఏమైనా సాంగ్స్ నచ్చితే స్పెసిఫిక్ గా కొన్ని సాంగ్స్ నాకు మంచిగా అనిపించినవి నేను పెడతాను. కొన్ని సాంగ్స్ ట్రెండ్ నడుస్తూ ఉంటది కదా, ఆ ట్రెండ్ కి తగ్గట్టు పెడతాను. అంతేగాని పెట్టొద్దు అని రిస్ట్రిక్ట్ చేయొద్దు, అది నేను మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను. నాకు నచ్చింది నేను పెడతాను, మీరు నాకు సపోర్ట్ చెయ్యండి. అది ఏమైనా తప్పు చేస్తే ఇన్స్టా పేజ్కి వెళ్ళి చెప్పండి. ఓకే, నాకు మెసేజ్ పెడితే నాకు వస్తుంది, ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి మెసేజ్ పెట్టండి. చూసే వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేయకుండా
అండ్ ఫాలో అవ్వకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి తీసుకున్నందుకు ఇంత మీకు నచ్చిన ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క మెసేజ్ చేయడంలో తప్పు లేదు. ప్రతి యూట్యూబర్ కోరుకుంటారు మంచి ఇలా చేస్తూ ఉంటే కొంచెం అప్రిషియేట్ గా ఉంటుంది. అన్ని వీడియోస్ పెట్టాలి అని నాకు కూడా అనిపిస్తూ ఉంటది. ఇలా చేశారనుకోండి, ఎంత తీసినా వీళ్ళేంటి మెసేజ్ అంటే లైక్ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఎవ్రీ యూట్యూబర్ ప్రాబ్లం అనుకుంటా ఇది. చూసే వాళ్ళేమో 95 ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 5% చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసే వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మంచి ఎంటర్టైన్ గా అనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి, మంచి చెప్తున్నారు అన్నప్పుడు నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూడటంలో తప్పు లేదు కదా. సో ఒక్క లైక్, ఒక్క కామెంట్ అండ్ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్ కి మాత్రం నాకు 10K ఫాలోవర్స్ వస్తే, 10K సబ్స్క్రైబర్స్ వస్తే అప్పటి నుంచి లైవ్ స్టార్ట్ చేస్తానండి. ఇక నుంచి ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే ఒక లాంగ్ లెంత్ వీడియో మాత్రం మీ అందరి కోసం నేను పోస్ట్ చేస్తానండి. ఎందుకు అంటే నన్ను అభిమానిస్తున్న వాళ్ళు అస్సలు నేను ఎంత విఆర్ మిస్సింగ్ మ్యామ్ అని ఎవ్రీ వన్ మెసేజ్ పెడుతుంటే అసలు ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. కొంచెం టైంలోనే ఇంత దగ్గరగా రిలేషన్ అవుతుంది అనుకోలేదు. అండ్ స్టడీస్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాట, ఎలా చదువుకోవాలి ఏంటి, ఎలాంటి అయినా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో రాయండి, లేకపోతే ఇన్స్టా పేజ్ లో అయినా నాకు మెసేజ్ పెడితే నేను అవి చూసి రిప్లై ఇస్తాను. ఇన్స్టా పేజ్ లో ఇంకొక పర్సన్ నన్ను ఊరికే అడుగుతున్నారు, అంటే ఊరికే నేను మెసేజ్ చెయ్యలేవను, అది కూడా చెప్తున్నా. ఇన్స్టా పేజ్ లో నేను వెంటనే మెసేజ్ చూస్తే హాయ్ అంటే హాయ్ పెడతాను, ఏదైనా క్వశ్చన్ అడిగితే పెడతాను, అంత మట్టికే. ఇంకా వరుసెమ్మటి ఒక 20-30 క్వశ్చన్స్ అడుగుతుంటే నేనైతే పెట్టనండి. ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేస్తాను, అంతకు మించి చేయలేను. మీరు ఎప్పుడు ఖాళీగా లేను, బిజీ ఉంటా రియల్లీ ఐఎమ్ సో బిజీ విత్ మై వర్క్ లేకుండా అయితే నేను లేనండి. ఫుల్ బిజీ ఉంటాను. దట్టు ఇప్పుడు శ్రావణ మాసం అయితే ఫుల్ బిజీ ఉన్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఈ వీడియో తీసి మీకోసం పెడుతున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ప్లీజ్ మ్యామ్ చాలా రోజులు అయిపోయింది, లైవ్ కి రాండి అనేసి. సో నాకు రావాలనే ఉంది. సో చూద్దాము. బట్ నేను లైవ్ కి రావాలంటే నా సబ్స్క్రైబర్స్ పెరగాల్సిందే అండి. సబ్స్క్రైబర్స్ పెరిగి సపోర్టర్స్ ఎక్కువ ఉంటే వేస్ట్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, వేస్ట్ గా మాట్లాడే వాళ్ళు తగ్గుతారని నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ మీరందరూ రెస్పెక్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా వీక్లీ వన్స్ నా లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తూనే ఉంటా. అలా అయితే నేనేంటో కూడా మీకు తెలుస్తుంది. సో ఎలాంటి కామెంట్స్ పెట్టాలి పెట్టకూడదు అనేసి కూడా తెలుస్తుంది. సో దట్స్ వై, అంతే. అంతకు మించి మీ లైవ్ కి రాకూడదు అనేది ఏమీ లేదు. నాకైతే చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు లైవ్ లో కూడా. నైట్ లైవ్ పెడతా అంటే పర్సనల్ గా వచ్చి నైట్ టైం ఇంకా ఎదవలు వస్తారు, మ్యామ్ నో లైవ్ నైట్ పెడితే ఆఫ్టర్నూన్ పెట్టండి, మంచి వాళ్ళు వస్తారు, మీ సబ్స్క్రైబర్స్ వస్తారు, మీ సపోర్టర్స్ వస్తారు. నైట్ టైం పెడితే ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ చేస్తారు అన్నారు. సో దట్స్ వై నైట్ టైం కూడా పెట్టదలుచుకోలేదు. సో నా సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు సపోర్టర్స్ పెరిగిన రోజు ఖచ్చితంగా లైవ్ స్టార్ట్ చేస్తానండి. అండ్ అందుకే చెప్తున్నాను, 10K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను లైవ్ పెడతానండి. అర్థమైందా? ఎవ్రీ వీక్ 1 లాంగ్ లైఫ్ వీడియో ఖచ్చితంగా పెడతాను. మధ్యలో స్టోరీస్ పెడతాను, అన్ని పెట్టుకుంటూ వెళ్తాను. ఆల్మోస్ట్ వీక్లీ 2 లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ లాంగ్ వీడియోస్ అన్ని మీరు ఫాలో అవుతారని నాకు మీ మీద నాకు నమ్మకం ఉంది. సో నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఏమంటారు వెనక బ్యాక్ గా ఉంటారు అనేసి అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ కి. అండ్ నా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ ఇలానే నా మీద ఉండాలనేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.